వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. నేను సుమలత. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం డుమ్రిగూడ మండలంలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. గౌరవ శాసనసభ్యులు నుంచి నిమ్మక జయకృష్ణ గారికి, పాలకొండ శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు కిదారి శ్రావణ్ కుమార్ గారు, చైర్మన్ ఏపీ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్, శ్రీ సిఆర్ఈ దొన్ను దొర గారు, జోనల్ చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం, శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు, జడ్పీ చైర్మన్ విశాఖపట్నం, శ్రీమతి సిహెచ్ జానకమ్మ జడ్పీటీసీ దుబ్బిగూడ, శ్రీమతి ఎం గీత ఎంపీటీసీ పోతంగి, శాంతికుమార్ గారికి సర్పంచ్ మాతం ఆహ్వానిస్తున్నాం. అలాగే మన ఏఎస్ఆర్ జిల్లాకి రెండోసారి ఇచ్చేసినందుకు మన జిల్లా అందరి తరఫున కూడా కరతాళతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. మన అభిమాన నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మరియు శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ మార్చులైన గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా, సగౌరవంగా, సగనీయంగా వేదికమైకి మీ అందరి కరతాళధ్వనులతో వారిని ఆహ్వానించుకుంటాం. దయచేసి అందరూ కూడా చప్పట్లతో మీ హర్షధ్వానాలు తెలియజేస్తుందిగా కోరుతున్నాం. ఇంకా దిక్కులు పెట్టడం లేదా మీ అందరి యొక్క కరతాళధ్వనులు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి తోడుకొని రావాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారిని మనం గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. అందరూ సమయంలో పాటించగా కోరుతున్నాం. నిశ్శబ్దం. జ్యోతి ప్రజ్వలతో వారి యొక్క సువర్ణహస్తాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులైనటువంటి శాఖ మార్చులు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు, అలాగే వీరికి ప్రత్యేక ధన్యవాదాలు.